డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక జనరల్ టాపిక్ అండి. నేను ఇంట్లో కూడా ఫేస్ చేస్తున్నది. చెవులు క్లీన్ చేసుకోవటం ఎలా చేసుకుంటారంటే, స్నానం చేసిన వెంటనే బడ్స్ పెట్టి తిప్పుకోవటం. అది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. డాక్టర్స్ పదే పదే అసలు బడ్స్ పెట్టమాకంటారా నాయన అని చెప్పినా కూడా అది ఫాలో అయిపోతుంటాం. అది ఒక ఎత్తు అయితే, పేపర్లు చుట్టుకొని తిప్పుకుంటూ ఉంటారండి. పేర్లు చెప్తే నన్ను చంపేస్తారు, అందుకని పేర్లు చెప్పట్లేదు. వేళ్ళు పెట్టుకొని తిప్పేసుకుంటూ ఉంటారు. ఇంకా దురద ఎక్కువైపోతే పెన్సిల్స్ పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటారు కొంతమంది. పెన్సిల్స్ మా ఇంట్లో లేదు, పేపరు, వేలు, బడ్స్. చిన్న పిల్లలకైతే మనము టవల్ కార్నర్ ఇట్లా ఇట్లా చేసి దాన్ని ఏమంటారు, తిరిపెట్టడం, ఇట్లా పెట్టి తిప్పుతాం కదా, వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. అసలు చెవులు క్లీన్ చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలి అంటే చూసేవాళ్ళు ఇది ఒక టాపిక్, ఈ విషయాన్ని కూడా మీరు మాట్లాడుకుంటున్నారా అనుకోవచ్చు. అది ఇంట్లో ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ ప్రాబ్లం. ఈ తిప్పటం వల్ల బ్లడ్ వచ్చేసేయటం, చెవు పోటు వచ్చేసేయటం. అసలు క్లీన్ చేయని వాళ్ళ గురించి నారాయణ. అసలు చెవులే క్లీన్ చేసుకోకుండా నెలల తరబడి చెవుల నిండా చెత్త పేరుకుని పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా కనపడేలాగా ఉంటుంది. కొంతమంది అలా ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళకి ఏదో చెవిలో ఏదో ఉందని ఫీలింగ్ తోటి ఎంతసేపు తుడుచుకుంటూ ఉంటారు. అవునవును, తడి ఫీలింగ్ తోటి. ఒక్కొక్కళ్ళకి చెవి దురద ఉంటుంది. పాత పద్ధతులు కొన్ని భలే మంచివి చేయ. కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి మనం. పాత వదిలేస్తాము, పాత మంచివి కావనుకుంటాం, అదొక పిచ్చ. అవును అవును, డాక్టర్ చెప్పింది కరెక్ట్, పాత వాళ్ళకి నాన్నమ్మకి తెలీదు, తాతమ్మకి తెలీదు, వాళ్ళంతా అన్పడ గవార్లు అలాంటి ఫీలింగుల్లో ఉంటుంటారు. అవును అవును. చెవుల్లో ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోవచ్చు. ఏం ఆయిల్ రమ్మగారు? నువ్వుల నూనె చాలా మంచిది. పిల్లలకి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, మన పాత పద్ధతి చెప్తున్నాను, నూనె పోసుకోమన్నారు రోజు పోసుకోవడం కాదు, ఎప్పుడైనా పోసారి తల చెప్పడం కూడా భయమే చేయ. చెప్పడం కూడా పోసుకోకూడదు, వేసుకోవాలి. పోసటం వేరు, వేసటం వేరు, తేడా ఉంది కదా. అంతేగా. డ్రాప్ ఒక చుక్క. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పిల్లలకి చెవిలో ముక్కులో ఒక చుక్క నూనె చుక్క అంటించేవాళ్ళు. ముక్కులో కూడా ఒక డ్రాప్ వేస్తారు. వేస్తే చెవికి ముక్కు గాలి బాగా ఆడుతుంది, గురకరాదు పిల్లలకి, ముక్కు దిబ్బడేయకుండా ఉంటుంది. పోసేయకూడదు, చుక్క చుక్క వేస్తారు. ఇట్లా చేత్తో తీసి ఇట్లా ఇలా వేలుతో ఎంత పడుతుంది, కొంతే పడుతుంది. ఇప్పుడు స్నానం ఏ వయసు పిల్లలకి వేసే ఎప్పుడైనా విజయ, నెల పిల్లలకు కూడా వేయచ్చు. నూనెసే వాళ్ళం మేము. నేను చేసిందే చెప్తున్నా, చెయ్యంది చెప్పట్లా. అదే కదా, ఏళ్ల తరబడి చేసిందే. ముక్కులో ఒక డ్రాప్, 2 ముక్కుల్లో నూనె అంటిస్తారు. ముక్కు అంతా డ్రై అయిపోకుండా ఉంటుంది. చెవిలో ఒక డ్రాప్ వేస్తారు. చిన్నపిల్లలకి పోసే నీళ్ళన్నీ 2 బకెట్లైనా పోస్తాం కదా, ఎత్తెత్తి దిమ్మరించేస్తాం. దిమ్మరించేస్తే తడి ఉండిపోతుంది. ఈ తల్లో అటుంచి ఇటుంచి తల్లోకి చెవుల్లోకి తడి వెళ్తుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఈ మెత్తటి తువ్వాళ్ళు, మామూలు టవల్ కాదు, టర్కీ టవల్స్ కావవి, పంచెలు, చీరలు, వాటితో తుడిచేవాళ్ళం. ఆ కొస మళ్ళీ సన్నగా ఉండకూడదు, మందంగా చిన్న ఉండలా చుట్టి ఆ ఉండతోటి తుడిచేవాళ్ళం. తిరిపెట్టడం. ఈ చుట్టేది కనుక కొస పదునుగా ఉందనుకోండి, పోసుకుంటుంది, గుచ్చుకుపోతుంది. అట్లా తిప్పకూడదు. పిల్లలకి మనం సాధారణంగా కాటనే వాడతాం కదా, కాటనే పంచెలు అలాంటివి వాడుకుంటాం కాబట్టి ఈ చెవులు అవి తుడిచేవాళ్ళం ఒక దశ దాకా. క్రమంగా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా ముక్కు చీదటం వస్తుంది పిల్లలకి. ముక్కు తొడవాల్సిన పని లేదు, చెవులు కొద్దిగా పై పైన తుడిచేస్తాం. రోజువారీ స్నానానికి మన చెవిలోకి నీరు వెళ్ళదు. ఓకే. కొంతమంది ఉంటారు చెవులు బాగా తోముకునే అలవాటు. చెవులు ఎక్కువ తోమకూడదని ఒక ఆయుర్వేద వైద్యుల దగ్గర విన్నాను నేను. ప్రతిరోజు తోమొద్దంట. రోజు విపరీతంగా చెవి తెగ తోమేసేయకూడదు, ఊరికే అలాగా ఇట్లా అనుకోవాలి. ఓకే. ఇలా లోపల పెట్టి బాగా తెగ తోమేసేయకూడదు. నాకు చెవులు తోమితే మా ఇంట్లో కూడా కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయి జయ. ఓకే, ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. చెవులు ఎక్కువ తోముకోకూడదు. మీకు వస్తాయి అంటున్నారా? ఎవరికి? అందరికి వస్తాయి అని చెప్తున్నాయి. చాలా మందికి వస్తాయి. చెవులు తోమితే ఎక్కిళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు జనాలు కొంతమంది. ఓకే. అయితే ఈ రోజువారీ అలాగా తోముకోవాలి. చెవిలో నీళ్లు పోసేసుకోకూడదు. చెవి చేత్తో శుభ్రం చేసుకోవాలి, తడి చేత్తోటి తుడుచుకోవాలి అంతే. కొద్దిగా నీళ్ళు అట్లా అనాలి, కానీ మగ్గెత్తి పోసుకొని చెవిలోకి నీళ్ళు పోతాయి, అది ఇబ్బంది. అది చేయకూడదు, తడి ఉండిపోతుంది చెవి లోపల. చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయిస్తాం. మనమేం ఎత్తి పోసేయం కదా, జాగ్రత్తగా చేయిస్తాం. ఈ వారానికి ఒకసారి తలంటి పోసినప్పుడు ఎక్కువ నీళ్ళలో నాంతారు. చాలాసేపు ఈ కుంకుడుకాయ అవి ఇవి వెళ్తే ఒక చుక్క నూనె చుక్క వేసి వారానికి ఒక్కసారి స్నానం చేసేటప్పుడే తలకు నూనె పెట్టినప్పుడే చెవులకు వేసి స్నానం అయ్యాక చక్కగా ఒకసారి తుడిచేయచ్చు. ఓకే. మనం 15 రోజులకి 20 రోజులకు ఒకసారి తుడిచినా చాలు. ఓకే. చాలా మంది బండి తాళాలతో కూడా చెవిలో చేస్తూ ఉంటారు. ఈ చెవి దురద ఏంటంటే జలుబు లక్షణం వల్ల చెవిలో దురద వస్తుంది. చెవిలో దురద
ఓకే లోపల జలుబు స్టార్ట్ అయింది అనుకో చెవి దురద వస్తుంది. ఓకే అప్పుడు ఇలా 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 అంటూ ఉంటారు. ఆ దురదకి గొంతులో దురద, చెవిలో దురద జలుబు లక్షణం. ఓకే పిల్లలు అది కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళకి జలుబు వస్తుందని, లోపల తడి చేరుతోందని తెలుసుకోండి. కొంచెం మిరియాల కషాయం లాంటివి ఇస్తే చెవి దురద పోతుంది. కొద్దిపాటి కషాయం ఎక్కువ ఇవ్వకూడదు, కానీ ఇస్తే మంచిది. ఓవర్ హీట్ చేస్తుంది ఎక్కువ ఇచ్చినా కూడా. అబ్జర్వ్ చేయండి. తర్వాత పిల్లలు తరచుగా చెవిలో చెయ్యి ఎందుకు పెడుతున్నారు అనేది ఎప్పుడైనా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించండి. ఓకే ఈ రోజు చెవిలో తడి ఉందని స్నానం చేయగానే చెవులు అతిగా బడ్స్ పెట్టి తుడుచుకుంటారు చూడు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం తల దూకోవటం ఎంత అలవాటో బడ్స్ పెట్టుకుని తిప్పుకోవటం కూడా అలానే ఉంటారు రమ్మగారు. వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది జయ. ఆ చెవిలో తిప్పుతుంటే సంతోషంగా ఉంటుంది. అదే ఉండొచ్చేమో. తన్మయత్వం, మైమరుపు అలాంటివి 5-6 భావాలు కలుగుతాయి పాపం. ఆ భావాల కోసం కొంతమంది పిల్లలు చెవిలో తుడుస్తుంటే కళ్ళు మూతలు పడిపోతాయి. అవును అవును గమనించేవాళ్ళు. అవును అవును ఆ సంతోషం కోసం చేస్తారు. ఓకే తడి ఉందన్న ఫీలింగ్ ఉండేవాళ్ళు ఇంకొంతమంది. తడి ఉంటుంది అంటే రోజు కొంచెం కాటన్ పెట్టుకోండి, చెవిలో స్నానం చేయండి. కాటన్ తీసి పారేస్తే సరిపోతుందిగా, చెవులు తోడవక్కర్లేకుండా. అంతేగా. అంతే కదా. ఈ ముళ్ళెన ఆయిల్ అని దొరుకుతుంది ఇప్పుడు. దొరుకుతుంది ఎప్పుడో 20 ఏళ్ళ సంగతి చెప్తున్నాను నేను, మా పిల్లవాడి చిన్నప్పుడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దాన్ని ఏం ఆయిల్ వేస్తున్నారో నాకైతే తెలీదు. నేనైతే నువ్వుల నూనె ప్రిఫర్ చేస్తాను జయ. మనం వంటకి వాడుకునే నూనె మంచి నూనె. దేవుడికి వాడే నువ్వుల నూనె అని అనుకోవద్దు. దీపం నూనె నువ్వుల నూనెగా భావించకండి, దాన్ని నమ్మలేం. అంతేగా. కిచెన్ ఎడిబుల్ ఆయిల్ ఏదైతే ఉందో అదొక్క డ్రాప్ పిల్లర్తో వేయటం అలా చేయొద్దు. స్పూన్ కొస, స్పూన్ తలపుచ్చుకోండి మీరు. కొసని నూనెలో ముంచి అది చెవిలో వేస్తే ఒక డ్రాప్ కరెక్ట్గా వెళ్తుంది. ఎంత కొంచెం వస్తుంది, స్పూన్ కొసకి ఎంత అంటుతుంది. అది అలా పెట్టామనుకో లోపల పడుతుంది. 1 నిమిషం తర్వాత రెండో చెవిలో వేయండి. కొంచెం బయటకు వచ్చేసిన దాన్ని ఎక్సెస్ ఆయిల్ని తుడిచేయండి. లోపల భాగాలు డ్రై అయిపోకుండా ఉంటే దురద లేకుండా ఉంటుంది. డ్రైనెస్ వల్ల కూడా కొంతమందికి దురద వస్తుంది. కొంతమంది అసలు నెలల తరబడి పిల్లలు చెవులు తొడవరు. చెవులు మురిగ్గా ఉంటాయి, గారి ముక్కలాగా నూనె ఓడుతూ, నిజంగా జిడ్డుగా ఉంటాయి. దాన్ని గమనించండి. చెవులు తోమాలి, తెగ తోమేయకూడదు. 2 పాయింట్లు ఉన్నాయి. తెగ తుడిచేయకూడదు, బట్ట పెట్టి తుడవాలి, బడ్స్ పెట్టి తుడవకండి. అసలు ఇలా పిల్లలు అలా చేస్తారు. అవి ఇవి చెవిలో పెట్టేసుకుంటూ ఉంటారు. దాన్ని ఏమంటారు మన ఇవి థర్మోకోల్స్, వాటితో థర్మోకోల్ బాల్స్, థర్మోకోల్స్ చెక్కలు ఉంటాయి. పిల్లలు ఏవో ప్రాజెక్టులకు తెస్తారా, అవి ఇట్లా ఇట్లా నలుపుతారు, చిన్న చిన్న ముక్కలు వస్తాయి. ఆ బాల్స్ చెవిలో ఇరుక్కుంటే చాలా కష్టం. అలా కూడా చేస్తారు. అవునా. ఆ పెన్సిల్ ముక్కలు పెట్టేసుకుంటారు, రబ్బర్ ముక్కలు పెట్టేస్తారు. మరమరాలు తింటూ పిల్లల చెవులోకి మరమరాలు వెళ్ళిపోతాయి, చూసుకోండి. ఎక్కువ అనుభవం ఉండద్దో బోల్డని విషయాలు చెప్తున్నాను నేను నీకు. చాలా మంది పిల్లల్ని చూశారు కదా మీరు. చేస్తారు అట్లా, ముక్కులో పెట్టేసుకుంటారు, చెవులో పెట్టేసుకుంటారు, సరగ్గింజలు లాంటివి. చూసుకుంటూ ఉండండి జాగ్రత్తగా. చిన్న చిన్న బొమ్మలతో ఆడేటప్పుడు చిట్టి పార్టికల్స్ ఊరికే సరదాగా చేస్తారు. ఆటకాయ దానికి ఏం ఉపయోగం సపయోగం చేస్తూ ఉంటారు అంతే. చెవి క్లీనింగ్ రెగ్యులర్గా రోజువారీ చేయకూడదు. బడ్డ పెట్టి రోజు తిప్పకూడదు. ఆయిల్ వేయటం మీద నా అవగాహన ఇది. మీ పీడియాట్రిషియన్ది ఆయిల్ వేయనా అని అడిగి, లేదా మీరు ఏదైనా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అడిగితే చెప్తారు, వేయండి 1 డ్రాపు అప్పుడప్పుడు అని. 1 డ్రాపు వేయచ్చు, ఏం పర్వాలేదు. పాతక పద్ధతే అది, మెథడ్. మనం కూడా వేసుకోవచ్చు. నేను వేసుకుంటాను జయ. తలంటి పోసుకునేటప్పుడు వేసుకునే అలవాటు ఉంది నాకు. ఓకే. 1 డ్రాప్ వేసుకుంటే 15 రోజులకు ఒకసారా? 15 రోజులకు ఒకసారి. ప్రతి వారము నూనె రాసుకున్నా కూడా ఎప్పుడో 15 రోజులకి, 4 రోజులకి ఒకసారి 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటే తుడిచేస్తే క్లీన్గా ఉంటుంది. చెవి కూడా ఒకవేళ లోపల ఏదైనా మడ్డి పేరుకుంటుంది కదా, దీనివల్ల ఊడొచ్చేస్తుంది. అది డ్రైగా చెక్కలా ఉందనుకో, చెవిలో దురదగా ఉంటుంది, ఊడు రాదు. నూనె తగిలేసరికి అదంతా మెత్తబడి చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఇదంతా నొప్పిగా అనిపిస్తుంది అమ్మగారు, ఎందుకని అంటారు? క్లీన్ గా లేకపోవటం అంటారా? అబ్బాయి చెవి వల్ల అయ్యి ఉండదు. ఇక్కడ నొప్పి ఉండటానికి అవి ఇంకా గవత బిళ్ళలు అవి అంటారు కదా, మమ్స్, అవి ఉండొచ్చు. అవి ఉండొచ్చు. చెవిలో వస్తుంది నొప్పి, పిల్లల్లో లోపలే వస్తుంది. పిల్లల్లో చెవి నొప్పులు, చెవిలో పస్ ఫార్మేషన్ అలాంటివి ఉంటే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే తొందరగా చెవులు పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయకూడదు. చెవిలో పస్ వస్తుంది, కొంతమంది పిల్లలు పస్ ఫామ్ అవుతుంది, అది చూపించాలి. ఇయర్ డ్రమ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పిల్లలు వెనికిడ్లో సమస్యలు, తరచుగా జలుబు చేసే పిల్లలకి చెవి సమస్య వచ్చేందుకు ఛాన్స్ ఉంది. గమనించుకోండి. ఓకే. మీరే స్వయంగా తుడిచేసి ఇలాంటివి చేయబోకండి, డాక్టర్ని సంప్రదించండి.
సేఫ్ మెథడ్ ఏంటంటే డాక్టరు ఎప్పుడు కూడా. అంతే. మామూలుగా ఉన్న పిల్లలతో ఏమీ లేదు. ఫ్రీక్వెంట్ జలుబు పిల్లలు, చెవిపోటు కనుక పిల్లలు చెప్తూ ఉంటే కనుక తరచుగా డాక్టర్ని, ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ని చూడడమే మంచిది. తర్వాత ఇయర్ రింగ్స్ అవి ఇప్పుడు వెయిట్ గా ఉండేవి ఆర్టిఫిషియల్ ఇవి పెట్టుకుంటూ ఉంటాం కదా రమ్మగారు. వాటి వల్ల కూడా ఏమైనా చెవు పోటు వస్తుందంటారా? అలా అనిపించద్దు జయ. ఇయర్ లోబ్స్ ఇవి ఉన్నాయి, ఇవి సాగిపోతాయి. ఈ సాగడానికి చెవి లోపల కర్ణభేరికి సంబంధం లేదు. ఓకే. నిజానికి కానీ మనం ఏమైనా పెట్టుకుని పడుకున్నప్పుడు ఒత్తుకుపోయి అవి పుళ్ళైపోతూ ఉంటాయి. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వెనకాల బేస్ ఏదైనా పెట్టుకుంటే మనకు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, చూసుకుని అవి కొనుక్కోండి. చెవి సాగినట్టయిపోయి సాగిపోయి చర్మం కుట్లేయించుకోవాల్సి వస్తుంది. దాని బదులు బ్యాక్ సపోర్ట్ ఇప్పుడు దొరుకుతున్నాయి చక్కగా, మంచి మంచి మెథడ్స్. ఇయర్ లోబు సాగి ఇయర్ లోబుకి ఇబ్బంది లేకుండా అలాంటిది ఏదైనా కొనుక్కుంటే అవి పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టి కాసేపు ఫంక్షన్ అయిపోగానే తీసేసే ప్లాన్ పెట్టుకోండి ఎప్పుడు కూడా. అంతే. అలా చేస్తే చెవులు పాడైపోకుండా ఉంటాయి. ఇంకొక పాయింట్ అండి, మొన్న మధ్య ఒక డాక్టర్ గారు చెప్పారనమాట, ఇప్పుడు ఎయిర్ పోడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఒకరి చెవుల నుంచి ఇంకొకరు, ఒకరి చెవుల నుంచి ఇంకొకరు అట్లా మార్చుకోవద్దు. ఇన్ఫెక్షన్స్ ఉంటే గనక ఇటు నుంచి అటు వచ్చేస్తాయి, ఫాలో అవుతాయి అనేసి. అదైతే ఖచ్చితంగా ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ జ్వరం మనకు వస్తుందని కూడా చెప్పారు మొన్న ఒక డాక్టర్ నాకు. జ్వరాలు ఉన్న పిల్లలు పెట్టుకున్నా కూడా ఫీవర్ ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చేది. చిన్న పిల్లలు అదే కదా, ఇప్పుడు పిల్లలంతా కూడా ఒకరి చెవుల నుంచి ఒకళ్ళు పెట్టుకుంటారు. దాంతో పాటుగా ఎక్కువగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ధరించే వాళ్ళకి చెవి సమస్యలు వస్తున్నాయని ఇవాళ రేపు వింటున్నాం. మా పిల్లలు కూడా ఎప్పుడు చెవిలో పెట్టుకునే ఉంటారు. ఇబ్బందే, పిల్లలు వినరు. ఇబ్బందే, ఏమొస్తుందో అని అనిపిస్తుంది. మరి వినందే ఏం చేస్తాం? అంతే. కొంచెం వినగలిగే పిల్లలు ఉంటే కొంచెం చెప్తూ ఉండండి అంతే. దాని బదులు ఇట్లా పైనుంచి పెట్టుకునే హెడ్ ఫోన్స్ అయినా నయమే, లోపల పెట్టుకునే వాటికంటే. ఎయిర్ పాడ్స్ కూడా వచ్చేసి రమ్మగారు లోపల పెట్టేసుకోవడమే అయిపోతుంది. అవును, మరి కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. రైట్ అండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.